రేపు వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల కాబోతోంది. 175 సెగ్మెంట్లలో మొత్తం 67 మందిని మార్చారు. ఇప్పటికే 2 దశల్లో 38 ఇన్ఛార్జ్లను ప్రకటించింది వైసీపీ. మరో 29 మంది ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులతో రేపు జాబితా విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు 14 మంది అభ్యర్థులపై ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రాత్రి కల్లా మిగతా 15 మంది అభ్యర్థుల వడపోతే జరగబోతోంది. తొలి దశలో 11, రెండో లిస్ట్ లో 27 మందిని వైసీపీ మార్చింది. ఇక ఫైనల్ లిస్ట్ రేపు విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. రేపు వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల కాబోతోంది. 175 సెగ్మెంట్లలో మొత్తం 67 మందిని మార్చబోతున్నారు. ఇప్పటికే 2 దశల్లో 38 మంది ఇన్ఛార్జ్లను ప్రకటించింది వైసీపీ. మరో 29 మంది ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులతో రేపు జాబితాను విడుదల చేయబోతోంది. ఇప్పటి వరకు 14 మంది అభ్యర్థులపై వచ్చిన క్లారిటీ, ఈ రాత్రి కల్లా మిగతా 15 మంది అభ్యర్థుల వడపోత కూడా జరగబోతోంది. తొలి దశలో 11 అలానే రెండో లిస్ట్ లో 27 మందిని వైసీపీ మార్చిన విషయం మనకి తెలిసిందే. మా అసోసియేట్ ఎడిటర్ హసీనా మరింత సమాచారం అందిస్తారు. హసీనా, ఇంకా 29 మంది ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులతో రేపు జాబితా విడుదల కాబోతోంది. ఈ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది? ఫైనల్ జాబితా కోసం వైఎస్ఆర్సీపీ అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు స్టార్ట్ చేసింది. నిన్నటి నుంచి మనం చూసుకుంటే యాక్చువల్లీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు మార్నింగ్ నుంచి క్యూ కట్టారని మనం చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు సంబంధించి కూడా చాలా నిర్ణయాలు అయితే చకచక జరిగిపోతున్నాయని చెప్పొచ్చు. అయితే మార్నింగ్ మనం చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులు ఫైనల్ అయినట్టు మనకు సమాచారం. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా నియోజకవర్గాల ఇన్ఛార్జీల కూడా పిలుపు వచ్చింది. అయితే ఈరోజు కొంతమందితో సమావేశం అయ్యారు. ఫైనల్ లిస్ట్ అనేది రేపు సాయంత్రంలోగా ఫైనల్ లిస్ట్ మొత్తం కలిపి ఇప్పటి వరకు 38 మంది జాబితా ప్రకటించారు. ఫస్ట్ లిస్ట్లో 11 మంది, సెకండ్ లిస్ట్లో 27 మంది. అయితే ఈసారి వచ్చే జాబితా ఒకసారి మనం చూసుకుంటే 29 మందితో ఈ జాబితాను ఇవ్వనున్నారు. దీంట్లో ఎక్కువగా శాతం ఎంపీ క్యాండిడేట్స్ ఉండొచ్చు అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనకి మార్చాల్సిన నియోజకవర్గాలు ఒకసారి చూసుకుంటే గిద్దలూరు, రాయదుర్గం, అలాగే మడకసిర, సింగన్మల, గూడూరు, నంద్యాలకు సంబంధించి ఎంపీ, అలాగే గంగాధర్ నెల్లూరు, చిత్తూరు, మదన్పల్లి, దర్శి, ఇలా తిరువూరు, నందిగామ, పెనమలూరు, ఇలా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి సంబంధించి కూడా ఒక డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మార్నింగ్ నుంచి పార్టీకి సంబంధించిన పెద్దలంతా కూడా సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. సీఎం కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి సమీక్ష నిర్వహించిన తర్వాత 3 గంటల నుంచి పూర్తిగా అందరికీ అపాయింట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది పార్టీకి సంబంధించిన కొడాలి నాని, అలాగే కొంతమంది నేతలకు కూడా వేరే నియోజకవర్గాల్లో కొంచెం సెటిల్మెంట్ అంటే వాళ్ళతో నేతలతో మాట్లాడే వాళ్ళకి బాధ్యతలు కూడా అప్పగించినట్టు మనకు సమాచారం. అయితే ఇక్కడ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి కూడా ఫైనల్ కావాల్సి ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి కూడా నియోజకవర్గాలు, ముఖ్యంగా ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు చర్చించారు. ఓవరాల్గా ఇప్పటికీ ఒక లిస్ట్లో ఏదైతే 29 మంది లిస్ట్ ఇంకా రావాల్సి ఉందో అందులో సగం వరకు ఫైనల్ చేశారు. ఇంకా సగం సంబంధించి ఇంకా ఇప్పుడు కసరత్తు కొనసాగుతుంది. మరోవైపు ప్రకాశం జిల్లా నేతలు చూసినట్లయితే ఆ జాబితాలో ఎవరి పేర్లైతే కొంతమంది పేర్లకు సంబంధించి ఎంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అది కార్యకర్తలు అంటే నేతలు పక్కన పెట్టేస్తే, అసమ్మతి వర్గం పక్కన పెట్టేస్తే, కార్యకర్తలు లేకపోతే ఒక కమిటీలకి సంబంధించి వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న ఫైనల్ లిస్ట్ పై ఎంత గట్టిగా వాళ్ళు కూర్చున్నారంటారు వైసీపీ అధిష్టానం? ఖచ్చితంగా వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. ఈ కొత్తగా వచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మేము సపోర్ట్ చేయమని చెప్పి కొంతమంది ఉన్నారు. కొన్ని వర్గాలు ఆ వర్గాలకు సంబంధించి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడుతున్నారు, వాళ్ళ సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇరు వర్గాలకు సంబంధించి ఒకేసారి కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో మరో జాబితా కూడా రానున్న దీంట్లో చాలా పెద్ద ఎత్తున ఎంపీలు ప్లస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉండబోతున్నారు. ఒక దాదాపు 15 ప్రాంతాలకు సంబంధించి నియోజకవర్గ
వర్గ ఇన్ఛార్జ్లే ఉండబోతున్నారు ఇందులో. సో ఖచ్చితంగా అన్ని వర్గాలు అంటే ఒక పార్టీకి సంబంధించి మనం చూసుకుంటే ఇప్పుడు రాయదుర్గం నియోజకవర్గం చూసుకుంటే రాయదుర్గం నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డికి సంబంధించిన సంబంధించిన వాళ్ళంతా కూడా మొన్న రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అక్కడ క్యాండిడేట్ ఎవరైతే పెడతారో వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం పిలిపించి మాట్లాడాల్సిన అవసరం అయితే కాపు రామచంద్రారెడ్డి పార్టీకే గుడ్ బై చెప్పేసిన నేపథ్యంలో ఇక అక్కడ పరిస్థితుల్లో సో ఆ పరిస్థితుల నేపథ్యంలో మొన్న గుంటూరులో కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది అందులో ఇప్పటివరకు మేరుగు నాగార్జున ఇప్పటివరకు ఆయన ఏర్పాటు చేసిన కొత్త జిల్లా ఇన్ఛార్జిగా ఆయనకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత కూడా ఇప్పటివరకు ఆయన ఆ ప్రాంతంలో వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ వర్గపోరు ఉంది. సో ఆ వర్గపోరు అన్నిటినీ కూడా ఒక సెటిల్మెంట్ చేసే పనిలో కూడా పెద్దలు ఉన్నారని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా చూసుకొని ఫస్ట్ ఇన్ఛార్జీలను ప్రకటించేశాక ఆ తర్వాత మొత్తం అంతా వర్గాలకు సంబంధించి ఉన్న ఇబ్బందులు కానివ్వండి అక్కడ ఉన్న సమస్యలు కానివ్వండి పూర్తి స్థాయిలో వాటన్నిటి కూడా పరిష్కరించడానికి అధిష్టానం సిద్ధమైందని చెప్పొచ్చు. అయితే రేపు సాయంత్రం లోపల ఫైనల్గా ఒక లిస్ట్ ఇచ్చేసి పండగ అంత లోపల ఇదంతా కూడా క్లియర్ చేసేయాలని చెప్పి అధిష్టానం భావిస్తున్నట్టు మనకు సమాచారం. రైట్ హసీనా, మరోవైపు ఇటు లిస్ట్ ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ మనం చూసాం, ఇది ఫైనల్ లిస్ట్ కాబోతోంది కాబట్టి ఇక ఫైనల్గా వైసీపీ నుండి వస్తున్న అభ్యర్థుల ఇంకా మార్పులు చేర్పులు ఎలాంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఏమాత్రం లేకపోలేదా? అంటే ఇప్పటి వరకు చేసిన అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు అయితే ఉండబోవని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇచ్చిన ఫస్ట్ లిస్ట్లో 11 మంది సెకండ్ లిస్ట్లో ఇచ్చిన 27 మంది వాళ్ళలో అయితే మార్పులు చేర్పులు అయితే ఉండవు. ఎందుకంటే అవంతా పూర్తి స్థాయిలో స్టడీ చేసి సర్వేల ఆధారంగా పూర్తిగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని వాళ్ళందరినీ కూడా ఒప్పించిన తర్వాత ఇచ్చిన లిస్ట్. సో ఇప్పుడు వస్తున్న లిస్ట్ కూడా అంతే. ఎందుకంటే ఈ థర్డ్ లిస్ట్ చాలా ఫైనల్ లిస్ట్ కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా మళ్ళీ ఇంకో లిస్ట్ అనేది ఉండబోదు. సో పూర్తిగా ఒకటేసారి యాక్చువల్లీ సెకండ్ లిస్ట్ ఇచ్చే సమయంలోనే మొత్తం అంతా ఒకటేసారి ఇచ్చేద్దామని చెప్పి సీఎం భావించినప్పటికీ అయితే ముందుగా కొంతమందికి ఫైనల్ అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వడం బెస్ట్ అని చెప్పి ఫస్ట్ ఆ సెకండ్ లిస్ట్ కూడా విడుదల చేశారు. సో ఇంకా థర్డ్ లిస్ట్లో మనం చూసుకుంటే 29 మంది పేర్లు ఉండబోతున్నాయి. దాంట్లో ఎంపీలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి నియోజకవర్గ ఇన్ఛార్జుల్లో ఒక 15 మంది మాత్రమే ఉండబోతున్నారు. సో ఓవరాల్గా ఈ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత ఇంకా మార్పులు అయితే ఉండవు. మార్పులు చేర్పులు అనేది ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎత్తున కసరత్తు. ఇది ఒక రోజో లేకపోతే ఒక వారంలో జరుగుతున్న కసరత్తు కాదు, కొన్ని నెలలుగా జరుగుతున్న కసరత్తు కాబట్టి ఈ మొత్తం కసరత్తుని అన్నిటి కూడా ఒక ఫైనల్ డెస్టినేషన్ గా మనం చెప్పచ్చు. ఇదంతా పూర్తి స్థాయిలో ఈ లిస్ట్ అంతా ఫైనల్ లిస్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎస్ హసీనా, సో రేపు ఫైనల్ లిస్ట్ విడుదల కాబోతోంది. 175 సెగ్మెంట్లలో మొత్తం 67 మందిని మార్చారు. ఇప్పటికే దశల వారీగా 38 ఇన్ఛార్జ్లను ప్రకటించింది వైసీపీ. మరో 29 మంది ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులతో రేపు ఫైనల్ లిస్ట్ విడుదల కాబోతోంది.